ఆద్యకు మంచి జరగాలని భావించి రఘురామ్ జానకి ఇద్దరు కూడా తల్లిదండ్రుల స్థానంలో కూర్చొని ఆద్య చేత హోమం జరిపించాలని అనుకుంటూ ఉంటారు. ఇక అప్పుడు చారు రఘురామ్తో మాట్లాడుతూ, పెద్దనాన్నగారు, ఇది ఆద్య కోసం జరిపిస్తున్న హోమం. తనకు తల్లిదండ్రుల స్థానంలో మీరు కూర్చొని హోమం జరిపించడం ఏంటి? సొంత కూతురైన రామలక్ష్మిని పక్కన పెట్టి మీరు ఆద్యకు తల్లిదండ్రులుగా కూర్చొని హోమం జరిపిస్తున్నారని నలుగురు నాలుగు విధాలుగా అనుకుంటారు కదా అని అంటూ ఉంటే, అప్పుడు రఘురామ్, మా దృష్టిలో ఆద్య ఒకటి, రామలక్ష్మి ఒకటి కాదమ్మా, ఇద్దరు మాకు సొంత కూతుర్లే అని చెప్పి అంటూ ఉంటాడు. తర్వాత రఘురామ్ జానకి ఇద్దరు కూడా ఆద్యకు తల్లిదండ్రుల స్థానంలో కూర్చొని హోమం జరిపిస్తూ ఉంటే, ఇక అది చూసిన చారుకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. ఎలాగైనా సరే ఈ హోమాన్ని ఆపుతానని చెప్పి చారు పద్మ పార్వతి వాళ్ళతో అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత చారు తన తండ్రి ఇద్దరు కూడా పాములు పట్టేవాడిని కలుస్తారు. పాములు పట్టేవాడితో లోపల ఆద్య అని ఒక పిల్లుంది, ఆ పిల్లను పాము కాటేసి యమలోకానికి పంపించాలని అంటూ ఉంటే, అప్పుడు ఆ పాములు పట్టేవాడు హోమం జరుగుతూ ఉండగా పాముని లోపలికి పంపిస్తాడు. హోమం జరుగుతూ ఉండగా పాము లోపలికి వస్తుంది. పాము ఆద్యని కాటు వేయబోతూ ఉండగా రఘురామ్ తన చేతిని అడ్డు పెట్టడంతో పాము రఘురామ్ చేతిని కాటు వేస్తుంది. అది చూసి చారు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది.